హలో గాయ్స్, నేను మీ సుజన్. అందరు బాగున్నారనుకుంటున్నాను. ఇప్పుడొచ్చేసి సంధ్య థియేటర్ వెనకాల చూస్తున్నారు కదా, సంధ్య 35mm థియేటర్ అనేది మనం ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాము. ఈరోజు ఒక మూవీ చూడ్డానికొచ్చాను. సో, బయట నుంచి ఈ విధంగా ఉంటుంది లుక్. సంధ్య 70mm మనకి ముంగట కనిపిచ్చేది. రైట్ సైడ్‌లో ఇక్కడ జూమ్ చేస్తున్నాను కదా, సంధ్య 35mm ఇది. సో, సంధ్య 70mm ఆల్రెడీ మనము మన వ్లాగ్‌లలో ఒక వీడియో అనేది సెపరేట్‌గా చేశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. చూడని వాళ్ళుంటే అది కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇది ఎగ్జాక్ట్‌గా అడ్రస్ వచ్చేసి మనకి సంధ్య 35. సో, ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని మనకి బావర్చి ఆపోజిట్‌లో ఉంటుంది. కంప్లీట్ ఆపోజిట్‌లో ఉంటుంది బావర్చి. సో, బయట మాత్రము మీకు స్పేషియస్‌గానే ఉంటుంది. పార్కింగ్ గానీ ఏదైనా. మనకి ఇంకొక ల్యాండ్‌మార్క్ వచ్చేసి అక్కడ కనిపిస్తుంది కదా, అస్టోరియా రెస్టారెంట్ ఒకటుంది. దాని ఆపోజిట్‌లో కూడా మనము ల్యాండ్‌మార్క్‌గా చెప్పుకోవచ్చు. సో, ఈ విధంగా ఉంది. చానా స్టైలిష్‌గా ఉందండి. ఇవి ఇండిపెండెంట్ థియేటర్స్ ఎంత బాగున్నాయి. అండ్ మనకిక్కడ పార్కింగ్ గూడా చానా స్పేషియస్‌గా ఉంది లోపల. సో, ఇదొచ్చేసి మనకి 35 సంధ్య 35 ఎంట్రన్స్ ఈ విధంగెళ్ళాలి. సో, అక్కడి నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. లోపలికొచ్చేసినట్లయితే రైట్ సైడ్‌లో మీకు కనిపిస్తుంది. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. రూ. 150. సో, ఇదేనండి నేను ఇందాక చెప్తున్నాను గదా ఎంట్రన్స్. ఇంకా మనం లోపలికెళ్ళిపోదాము. సో, ఈ విధంగా మనం లోపలికెళ్ళిపోయినట్లయితే మనకిక్కడ డాల్బీ అట్మాస్ అని జెప్పేసి మనకి బయట చూడండి ఒక షీల్డ్ ఉంది. ఇక్కడ మెన్షన్ చేశారు. మనకిది డాల్బీ అట్మాస్ తోటొస్తుంది. సో, లోపల మాత్రం సరౌండింగ్ సిస్టమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో, వెళ్ళిన తర్వాత మనం స్టేర్స్ ఎక్కిన తర్వాత సో, ఈ విధంగా ఉంటుంది. ఇదొక లుక్కేసేయండి. సో, లోపల ఇక్కడ మనకిక్కడన్నా ఫుడ్ కౌంటర్ వచ్చేసి రైట్ సైడ్‌లో ఉంది. చానా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. చూస్తున్నారు గదా! సో, ఇంక మనం లేట్ చేయకుండా లోపలికెళ్ళిపోదామండి. సో, ఒక్కసారి లోపలికి ఎంట్రీ ఇచ్చినట్లయితే చూడండి అక్కడ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అక్కడ చూడండి కర్టెన్ పైకెళ్ళిపోతుంది. మనం కరెక్ట్ టైంలోనే ఎంట్రీ ఇచ్చాము. సీట్స్ అయితే క్వాలిటీ విషయంలో మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. అసలు ఈ సంధ్య 35mm ఇంత ప్రీమియర్ లుక్ చానా బాగా అనిపించిందండి నాకైతే. స్క్రీన్ చూడండి 35mm అది. సో, 2K క్వాలిటీ. సో, ఇది చూడండి ప్రొజెక్షన్ 2K అది. సరౌండింగ్ సిస్టమ్ డాల్బీ అట్మాస్ మనకి. సో, క్వాలిటీ సీట్స్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చింది సీట్స్. సో, కూర్చున్నట్లయితే మంచిగా హాయిగా రెస్ట్ తీసుకొని మూవీ ఎంజాయ్ చేయొచ్చు మనము. అండ్ ఈ వీడియో ఎండింగ్‌లో ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుందండి. సో, అది మీకు చూయిస్తాను. వీడియో ఎండింగ్‌లో వస్తుంది. దానికన్నా ముందు మన ఛానల్‌కి ఎవరైతే కొత్తగా వస్తున్నారో సో, ఖచ్చితంగా ఈ వీడియో గానీ, ప్రీవియస్ వ్లాగ్స్ నేను తీసినవి కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చెయ్యండి. లైక్ కూడా చేయండండి. నాకు కొద్దిగా మోటివేషన్ కూడా ఉంటుంది. అండ్ ఈ థియేటర్ స్పెషాలిటీ ఏందంటే మనకి డాల్బీ అట్మాస్ ఉంది. సరౌండింగ్ సిస్టమ్ మొత్తం మనకి 2K క్వాలిటీ అండ్ 35mm నెక్స్ట్ లెవెల్ సౌండ్ మనకి చూస్తుంటా ఉంటే నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ సౌండింగ్ వస్తుందండి. అండ్ దాంతోపాటు ఇక్కడ ఇంకా ఫేమస్ ఏందంటే మనకి అల్లు అర్జున్ గానీ, మెగాస్టార్ చిరంజీవి గారు గానీ, అండ్ పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గానీ, సో, వాళ్ళ సినిమాలు ఇక్కడ రిలీజ్ అయినాయి అనుకోండి, పండుగే, వారం రోజులు పండుగ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ డే ఫస్ట్ వీక్ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, మెగా ఫ్యామిలీ మొత్తం ఇక్కడికే వచ్చేసేస్తారు. నేనే చాలాసార్లు చూశాను వాళ్ళని. సో, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఆ ఫీలింగే వేరు వాళ్ళతో కలిసి కూర్చొని చూసేది. సో, నాకైతే బాగా అనిపించిందండి ఈ సంధ్య 35. మీరు ఈ మూవీలో ఏమేమి మూవీస్ చూసారో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను చూస్తాను, రిప్లై కూడా ఇస్తాను. మీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఒకటి లైటింగ్ సిస్టమ్ ఉంటుందండి ఇక్కడ. ఇదేనండి అది. సో, ఇవి కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుందన్నట్టు గెలాక్సీ లెక్క. సో, మీకు చూపిస్తాను కలర్స్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి. సో, ఇట్లా ఈ విధంగా కలర్స్ అనేది చేంజ్ అవుతాయి. నేను ప్రాపర్‌గా తీయలేకపోయాను. కలర్ చేంజ్ అయిన ప్రతిసారి నేను ఇవి తీశాను. చాలా చాలా ఫెంటాస్టిక్‌గా అనిపిస్తది. లాస్ట్‌లో మీకు పైన చూసినట్లయితే ఈ విధంగా గెలాక్సీ టైప్ లైటనింగ్ అనేది అరేంజ్ చేశారు. బాగుందండి. అదైతే నాకు బాగా నచ్చింది. ఇంత ఫెంటాస్టిక్ యాంబియన్స్ తోటి ఇట్లా స్ప్రైట్ ఒకటి, ఎగ్ పఫ్ తీసుకొని పవన్ కళ్యాణ్ సినిమా పడితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించిందండి. సో, నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. నాకు బాగా నచ్చింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ సుజన్ ఇన్సైట్స్.